హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి ఫ్లవర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు ఫ్లవర్స్ తోటి ఒక రెసిపీ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఎక్కడ కొన్నానని అడగొద్దు, ఇవన్నీ మా చెట్టువి. ఒక రెసిపీ చేస్తున్నాను, గుల్కన్ రెసిపీ. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ దానికోసం మనం ఈ ఫ్లవర్స్ ఈ రెక్కలన్నీ సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు అందరూ నన్ను తిట్టొద్దు, అనవసరంగా మంచి ఫ్లవర్ని ఇలా నలిపేసి ఇరిపేస్తున్నావు అని చెప్పి. మరి మనకి ఫుడ్ రెసిపీ కావాలంటే తప్పదు. కోళ్ళని, మేకల్ని, చేపల్ని చంపేస్తున్నాం. ఇవి ఒక లెక్క చెప్పండి. మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నిటినీ కూడా నేను సపరేట్ చేసేస్తున్నా. అన్నీ మ్యాక్సిమం సపరేట్ చేస్తాను. మన ఫ్లవర్స్ రెక్కలన్నీ సపరేట్ చేసేసాను నీట్గా. ఇప్పుడు వీటిని నీట్గా ఒక బౌల్ వాటర్లో వాష్ చేసుకుందాం. మొత్తం అన్నీ వాష్ చేస్తాను నీట్గా. ఇప్పుడు డ్రై క్లాత్ మీద ఇట్లా నీట్గా పెట్టుకుందాం, వాటర్ అంతా డ్రై అయినంత వరకు. మన ఫ్లవర్స్ అన్నీ కూడా వాష్ చేసుకున్నవి నీట్గా ఒక కాటన్ క్లాత్ మీద వేస్తాను. మొత్తం డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం డ్రై అయిన రోజ్ పెటల్స్ అన్నీ కూడా చాపర్లో వేస్తున్నాను. మొత్తం మనం డ్రై అయిన రోజ్ పెటల్స్ అన్నీ వేస్తాను. ఇప్పుడు చాప్ చేసుకుందాం. చూసారా ఎంత నీట్గా చాప్ చేసుకున్నాం మన రోజ్ పెటల్స్ని. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈజీయే, 2 minutesలో అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి నీట్గా మంచి ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడే వాష్ చేసింది కాబట్టి ఆ వాటర్ అంతా డ్రై అయ్యాక అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. భలే డ్రై అవుతుంది చూసారా, వాటర్ అంతా పోతుంది. మన వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చాప్ చేసుకుని రోజ్ పెటల్స్ వేసుకోవాలి. 1 కప్ రోజ్ పెటల్స్కి 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద మనం నీట్గా ఈ షుగర్ని, రోజ్ పెటల్స్ని మిక్స్ చేసుకోవాలి. షుగర్ క్యారమలైజ్ అయ్యి మనకి మంచి స్మెల్ వస్తుంది. వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు, ఫ్లవర్లో ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతుంది. మన రోజ్ పెటల్స్ కలరే మారిపోయింది, లైట్ పర్పుల్ కలర్ వస్తుంది. చూసారా, మన గుల్కన్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఫుల్గా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ కంటైనర్లో తీసుకుందాం, నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మన గుల్కండ్ అనేది రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఇది ఎలా యూజ్ చేస్తారు అనేది కామెంట్స్లో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.